హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు చేదు కాకరకాయ ఫ్రై సింపుల్ అండ్ ఈజీగా ఇలా చేయండి. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చేదు కాకరకాయలని తీసుకుంటున్నాను చూడండి. ఇలా తీసుకొని మొత్తం పైన తోలు తీసుకోవాలండి. ఇలా తోలు తీసి పెట్టుకుంటే చేదు అనేది ఎక్కువగా ఉండదండి. చేసేవాళ్ళు తోలుతోనే చేస్తారు, అప్పుడు చేదు ఎక్కువగా ఉంటుందండి. ఇలా తీసుకుంటే తక్కువగా ఉంటుంది. ఇలా కడిగి పెట్టుకోవాలండి. మొత్తము ఇలా సన్నము పొడుగ్గా ఇలా రౌండ్గా వచ్చేటట్టు కట్ చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా ఇలా కట్ చేస్తే సరిపోతుంది. మిగతావి కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా కట్ చేసి పెట్టుకోవాలి మొత్తము. ఇప్పుడు పెనం హీట్ అయ్యాక స్టవ్ హైలో పెట్టేసి మొత్తం కొంచెం కొంచెం వేసుకుంటూ వేంపుకోవాలండి. కాకరకాయలు అనేది వేంపుకుంటే చేదు అనేది పోతుందండి. బాగా వేంపాలండి. హైలో పెట్టేసి ఇలా తిప్పుతూ వేయించుకోవాలండి. ఎందుకంటే ఇలా తిప్పకపోతే ఒక దగ్గర వేగుతాయి, మరికొన్ని వేగవి కాబట్టి ఇలా తిప్పుతూ వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేయించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఇంకా మిగతాయి కూడా వేయించుకోవాలి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాక ఈ మిగతాయి కూడా ఇదే విధంగా వేయించుకోవాలండి. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ వేయించుకోవాలండి. నేను కొంచెం తీసుకుంటున్నాను చూడండి. ఒక 4 కాకరకాయలు ఇలా కారంతో ఫ్రై చేయడానికి తీసుకుంటున్నాను. మిగతా 10 కాకరకాయలు స్వీట్ చేస్తున్నానండి బెల్లంతో. ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, మిగతా ఇవి సన్నటి ప్లేట్లోవి ఫ్రై చేస్తున్నా చూడండి కారంతో. ఇవి మిగతా ప్లేట్లోవి స్వీట్ చేయడానికి వేయించుకున్నానండి. ఇప్పుడు ఒక 6 ఎల్లిపాయలు తీసుకుంటున్నాను చూడండి. ఇవి కచ్చపచ్చ దంచి పెట్టుకోవాలండి. పేస్ట్ లాగా ఏం చేయకూడదు. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే పెనం పైన పెనం హీట్ అయ్యాక తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఎక్కువనే వేసుకోవాలి ఆయిల్ ఫ్రైకి. ఎందుకంటే అన్నం తినేటప్పుడు బాగా ఆయిల్ కూడా రైస్కి పడితే చాలా టేస్టీగా ఉంటుంది. కాకరకాయకి కొంచెం ఆయిల్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆయిల్ ఎక్కువగానే ఉండాలి. ఆయిల్ హీట్ అయ్యాక కచ్చపచ్చ దంచి పెట్టుకున్నటువంటి ఎల్లిపాయలు వేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉడికించాలండి ఎల్లిపాయలు. చూడండి, ఇలా అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకున్నాక ఇంతకుముందు వేయించి పెట్టుకున్నటువంటి కాకరకాయ మొత్తము అందులో వేసుకోవాలి. ఇలా మొత్తం కలపాలండి. ఆయిల్ మొత్తము కాకరకాయకి పట్టేటట్టు స్టవ్ చూస్తూ వేయించుకోవాలండి. హై టు మీడియం పెట్టుకోవాలండి. ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి. చిటికెడు పసుపు వేసుకొని 1 స్పూను నైస్ ఉప్పు వేసుకుంటున్నాను చూడండి. వేసుకొని మొత్తము కాకరకాయ కలిసేటట్టు కలుపుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఇలా తిప్పుతూ ఉడికించాలి. పసుపు పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. స్టవ్ హై టు మీడియం పెట్టుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు 1/2 టీ స్పూను కారం పొడి వేసాను చూడండి. మీరు తగినంత వేసుకోండి కారం పొడి వేసినాక మొత్తము కాకరకాయకి ఇలా కలిసిన తర్వాత కలిసేటట్టు తిప్పుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసిన చూడండి. ఇప్పుడు 1/2 టీ స్పూను ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలండి. ఎందుకంటే కింద అది ఘాటు వస్తుందాన్ని కారం పొడి లో ఫ్లేమ్లో పెట్టేసిన స్టవ్. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించాం చూడండి. 10 నిమిషాల తర్వాత ఇలా అయ్యింది.
5 నిమిషాలకు ఒకసారి చెక్ చేయాలండి. 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే 5 నిమిషాల తర్వాత ఎందుకు చెక్ చేయాలంటే కింద అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది, ఘాటు వస్తుంది కారం పొడి అనేది. అందుకే 5 నిమిషాలకు ఒకసారి చెక్ చేసి మరొక 5 నిమిషాలు ఉడికించుకుంటే మొత్తం 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. చూడండి 10 నిమిషాల తర్వాత ఇలా అయ్యింది. చాలా బాగుంటుందండి అన్నంలోకి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి. కారము ఆయిల్ రైస్కి పట్టాలి కాబట్టి, లేకపోతే ఆయిల్ తక్కువ ఉంటే అంత టేస్టీగా ఉండదు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. ఇలాంటి వీడియోతో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.